టాపిక్ ఇస్ వాగుడు ఎక్కువ పని తక్కువ అని ఎలాంటి సందర్భాల్లో మన భాషలో ఈ లొల్లు ఎక్కువ బిజినెస్ తక్కువ అని అంటాం. పొలిటీషియన్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వాగుడు ఎక్కువ బిజినెస్ తక్కువ. మరి ఈ రోజు మీ ప్రజలందరూ వాడు పొలిటీషియన్ అన్నాడు, బిచ్చపోలు అనలేదు. ఏ యాంగిల్ లో నేను బిచ్చదారులాగా కనిపిస్తుంది? ప్రతి యాంగిల్ లో. వెరీ గుడ్. నెక్స్ట్. నా పేరు విద్యు దార్కారి. ఏనా దార్కారి అంటే దాదావి నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అట్లా విలువ? ఏమైనా చేసినా అంటే కొట్లాడలకు పోతా వాళ్ళ కొట్లాడలకు పోతా. అయితే చూద్దాం, నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఇగో ఈడు నన్ను రోజు ఏడిపిస్తాడు, పటాసులో ఇన్ని కొట్టు దా. రోజు ఏడిపిస్తున్నాడు అన్న, కొడుతున్నాడు అన్న, తీసుకెళ్ళి కిరోసిన్ పోసి అగ్గి పెడతా అంటున్నాడు అన్న, కొంచెం చూడన్నా అన్నా. న్యాయం జరగాల, ఎందుకు కొడతా ఉట్టిగానే వచ్చి? అట్లా నెంబర్ మక్క చెప్తుంది. మరి నాకు నా పని మనిషి అంటే ఇష్టం. నా పని మనిషి చీర కట్టుకొని తిరుగుతుంది రోడ్డు మీద, పట్టుకో. కొడితే ఆమె తన మీద తిరుగుతుందా? కొట్టనా? కొట్టు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, నన్ను కొడుతున్నాడండి. ఫోన్ చేసింది ఇవాళ నేను నువ్వు వస్తే పెళ్లి చేసుకుంటానది. నేను మొత్తం రెడీ వచ్చిన. కమాన్. బేబీ ప్లీజ్ సేవ్ మీ. అరే మీ అందరు చెప్తా నేను ఓకే చెప్పిన రాబాయ్, నేను చేసుకోవాలా వద్దా? నేను ఎందుకు వచ్చిన అంటే ఇప్పుడు నేను ఎందుకు వచ్చిన అంటే ఒక్క ఛాన్స్ లో వచ్చిన స్టూడెంట్స్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చిన. రచ్చ రైడర్స్ తరఫున ఆల్ ది బెస్ట్ పిల్లలు. మేము ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి వచ్చినాం, దానికి సహకరించిన వాళ్ళు వీళ్ళిద్దరే. ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టాలి వీళ్ళిద్దరికి. భయ్యా రమేష్ భయ్యా హాయ్ చెప్పనా? ఉట్టి లేచి నిల్చొని కూర్చోడానికి ఇంత దూరం వస్తున్నాడు రోజు. కాలేజీలో తోపని చెప్పి వాచ్మెన్ సార్ అన్నప్పుడు అదే నేను దార్కారు, ఆ పెద్ద తార్కారు వాచ్ అన్నా పో చాలా లోపలికి. సంజు నా పేరు. నీ పేరు సంజు, నీ పేరు సంజు. నీకేమవుతాడు మంజు? శ్రీముఖ అక్కది వాగుడు ఎక్కువ పని తక్కువ, వాగుడు ఎక్కువ పని తక్కువ. వాగుడు అంటే మామూలు వాగుడు. నా పేరు లహరి. నీ పేరు లహరి, నీ పేరు లహరి. నాకెంతో ఇష్టమైన సినిమా లాహిరి లాహిరి లాహిరిలో. మీ పేరు చంద్రముఖి, మీ పేరు చంద్రముఖి, కానీ అందరు పిలుస్తారు శ్రీముఖి అని. టీవీలో సీరియల్స్ అను క్రైమ్ న్యూస్ చూసినప్పుడు నాకు అట్లా అనిపించదు. యాంకర్ రవి ఒకే షర్ట్ ని 3 ఎపిసోడ్ల నుంచి వేసుకుంటూనే ఉన్నాడు. దీనికి కారణాలేంటి? వాళ్ళకి డబ్బులు తక్కువయ్యాయా, లేకపోతే ఏం జరుగుతుంది తెలియాలంటే వెయిట్ ఫర్ ది న్యూస్. దాని వల్ల రేటింగ్ పిచ్కంతా కూడా పెరగదు. ఇప్పుడు చెప్తా చూడండి నేను. బ్రేకింగ్ న్యూస్. జబర్దస్త్ లో రష్మి వేసుకున్న డ్రెస్ పటాస్ లో శ్రీముఖి వేసుకుందంట. కానీ శ్రీముఖి దాన్ని ఉతికిందా? నెక్స్ట్. మా మ్యాథ్స్ సార్ లెసన్ చెప్పినప్పుడు మీ మ్యాథ్స్ సార్ మ్యాథ్స్ చెప్పకుండా నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు ఫర్ సపోజ్ మూవీకి తీసుకెళ్లి మనం ఏమో హైమాక్స్ తీసుకెళ్తాడని ఎక్స్పెక్ట్ చేస్తే డబ్బా థియేటర్ తీసుకెళ్తాడు. డబ్బా థియేటర్ లో అన్నిటికీ సౌకర్యంగా ఉంటది. అంటే టికెట్లు ఈజీగా దొరుకుతాయి, సీట్లు బాగుంటాయి, మంచి కనబడుతుంది. ఐమాక్స్ లో హడావిడి ఉంటది. నెక్స్ట్. అన్న ఒక్కడే హారర్ మూవీ సింగిల్ గా థియేటర్ లో చూస్తా అని చెప్పేసి భయపడ్డప్పుడు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ. ఆడు చూసిన తర్వాత వచ్చిన తర్వాత మొత్తం పచ్చిగా అయిపోతుంది. వెరీ గుడ్. ఇంతటితో పంచ్ పటాక అయిపోయింది. సో ముందుగా శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది లావణ్య. హాయ్ హలో, మీరున్నారు పటాస్ వెల్టూ బిందాస్. నేను కూడా ఈ రోజు కొన్ని జోక్స్ తో మీ దగ్గరకు వచ్చేసాను. ఫస్ట్ మన రవి అన్న టార్గెట్ చేసుకుందాం. రవి అన్న దగ్గరికి డాక్టర్ వచ్చి ఇలా చెప్తున్నారు, రవి ఐఎమ్ సో సాడ్ రవి, నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అని చెప్పారు. బ్రెయినే లేదు, ట్యూమర్ వచ్చిందా?
అయితే ఎమ్మటే రవి అన్న అబ్బాయి అర్జెంట్ గా విషయం శ్రీముఖికి చెప్పాలరా. అరే శ్రీముఖి నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనగానే ఫ్రెండ్ అంటాడు, అరే బ్రెయిన్ ట్యూమర్ అంటే 4 రోజుల్లో చచ్చిపోతావురా, నీకేంట్రా ఇంత సంతోషం. అరే శ్రీముఖి ప్రతిరోజు నాకు బ్రెయిన్ లేదని ఏడిపిస్తూ ఉంటుంది రా, బ్రెయిన్ ఉందని ఈ రోజైనా ప్రూవ్ చేసుకుంటానని. రవి క్యాంప్ కి వెళ్ళేసి బెంగళూరు నుంచి వస్తున్నాడండి. వస్తుంటే శ్రీముఖి పోలీస్ క్యాంప్. నేను పోలీసు చూస్తే 2 కిలోమీటర్లు ఉరుకుతా. ఎందుకు ఏం తప్పు చేసావా? తెలియదా? వాడితో ఎందుకు గెలుపుకుంటావు? ఫైర్ క్యాంప్ అను. ఫైర్ క్యాంప్ కి వెళ్ళేసి వస్తున్నాడు, ఆయన పని నిప్పు పెట్టడమే కదా. మధ్యాహ్నం ముద్దపప్పు తిన్నాడంటే మొత్తం It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, crazy. పటాస్ ప్రభావం మీ అందరి మీద ఎట్లుందో తెలియదు కానీ రవి శ్రీముఖి మీద మాత్రం బీభత్సంగా ఉంది. వాళ్ళు ఒక రోజు రోడ్ మీద పోతుంటారు, ఎవరో చచ్చిపోయి ఉంటారు. వాళ్ళ మీద ప్రభావం ఎంత ఉందంటే వాళ్ళు ఏది చేసినా పటాస్ లెక్కనే వేస్తారు. అక్కడ పోతారు, అక్కడ పోయి శ్రీముఖి నేను వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. ఈ రోజు సాటర్డే స్పెషల్ అంటే తాతగారు చచ్చిపోయారు. 90+. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఇప్పుడు చెప్పండి బాబు, నువ్వు చెప్పు, మనిషి చచ్చిపోవాలి అని ఎప్పుడు అనుకుంటాడు? చెప్పు, పేరు చెప్పి చెప్పాలి. పేపర్ నా పేరు రవి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా బ్యాంక్ అకౌంట్ 6201801234. నా ఆధార్ కార్డ్ నంబర్ ABCD 1111123456. పీకి కూసో. ఏందన్నా ఇట్లా ఆన్సర్ చెప్పిన తర్వాత పీకినవుతి అంటే ఏంది? అంటే నీ భాషలో ఏం పీకుతున్నారు? ఇక్కడ మైక్ ఉంది లేదు నా క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు పీకినవుతి నేనేం పీకా? నేను పీకేటప్పుడు ఏం చూసావు? నువ్వు తెల్లెంటికలు పీకుతున్నప్పుడు చూసింది నాకు చెప్పింది. లాగు అంటే లిఫ్ట్ దిస్ విగ్గు. ఎక్కువ లాగితే విగ్గే పెట్టుకోవాల్సి వస్తుంది, మెల్లగా లాగు. వాట్ డిడ్ ఐ పీకు? దట్ ఈస్ మై క్వశ్చన్. నాన్న ఈ కింద బర్త్లో ఎవరు లేనప్పుడు నేను ఇద్దరు సాగరంపండి. దుల్పాలే నువ్వు ఆ భర్త కాదు, పీకినవుతి. ఉంచినా ఎందుకు? దుల్పాలే. మీరు కూడా ఇలా పటాస్ స్టేజ్ మీద వచ్చి చచ్చిపోవాలనుకుంటే 2 minutes వీడియో తీసి www.123telgo.com లో అప్లోడ్ చేయండి. మీరు కనుక పర్ఫార్మ్ మంచి చేస్తే నెక్స్ట్ పటాస్ స్టేజ్ మీద సండే సావులో మీరే. ఇక వాళ్ళు పోతారు. శ్రీముఖి అక్క ఎట్లా ఏడుస్తుందని, ఓ తాత మా తాత, ఓ తాత మా తాత, ఎందుకు పోయినావు తాత? నన్ను నిద్రలో చూసినట్టున్నా, అందుకే పోయినావు మేకప్ లేకుండా. అదే రవి ఉన్నానుకో. ఏమైంది? పిల్లలు వస్తున్నాయి. రే ఒక్క మాట వాస్తవంగా చెప్పు, నిజంగా చెప్పు. మాట్లాడుకుందా ఇట్రా మాట్లాడుకుందా. ఒకవేళ వాళ్ళు ముగ్గురు స్టాండప్ చేస్తున్నప్పుడు రవి అనే పేరు వాళ్ళు వాడితే ఇదే రేంజ్ లో గెలుపుతావా వాళ్ళని కూడా? పీకినవుతి పో. ఏంటన్నా ఏం డౌట్ నీది? ఏం పీకినావు నాకు కూడా తెలియదు. నేనేం పీకినావు, నువ్వు అదే పీకినావు. ఏం పీకినా నువ్వేం పీకినావు, ఎవరు ఏం పీకినరు, అసలు ఈ పీకుడు ఏంది అని నాకు చెప్పు. క్లారిటీ ఇస్తా ఫస్ట్. ఇప్పుడు నాది పైన బర్త్ కన్ఫర్మ్ అయింది, కింద బర్త్ ఖాళీగా ఉంది. నేను కింద పైకి పోయి నేను కిందికి రావాలంటే
చెప్పు నువ్వు మైక్రోన్ ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి శివ ఆఫ్ చేస్తాడు ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్ చేయండి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు భావన కంటెంట్ తో వెయిటింగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు డౌట్ ఏంటి ఇప్పుడు డౌట్ ఏంటి పీకినవుతి అంటే ఏం పీకినా నేను భావన నేనైతే పీకినాను అనుకుందో అదే నువ్వు పీకినావు ఇప్పుడు డైరెక్టర్ వచ్చి మన ఇద్దరిని పీకేస్తే నేను అప్పటికుండే కదా రన్నింగ్ లో ఫస్ట్ కదా అవుట్లేదు గిట్లేదు ఇక్కడే ఉంటాం నేనైతే డైరెక్టర్ చెప్పిన మాట వింటున్నా బాబా అమ్మో నాకు డైరెక్టర్ అంటే భయం ఏంటండి షూట్ లేట్ చేస్తారు బాగా ఏదైనా పద్ధతి నువ్వు చెప్పు ఇప్పుడు మన నెక్స్ట్ కంటెంట్ వచ్చేస్తున్నాడు యాదమరాజు. ఇయో రవణ ఆ ముసలోడు పోయిండు కదా, అడు నా దగ్గరకు వచ్చిండు ఊకోవాలి కదా. ఏం అడిగిండు తెలుసా, మీ నాయనమ్మ సైడ్ కొడుతుంటే ఏంద్రా సైడ్ కోతుంది అని అన్నాడు. నేను గుప్పుమని గుద్దినా, ఇడ పర్వాసింది నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా. ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలను చూస్తే భయం అవుతుంది. మనం లవ్ చేసిన అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు ఒక్కసారి సుస్సు పుస్ చేస్తుంది. అమ్మాయి డ్రైవింగ్ చేసినప్పుడు మనం బ్యాక్ సీట్ లో కూర్చున్నప్పుడు నా అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంది అనుకో, సీట్ ముందు ఉంటది, ఈడ స్టీరింగ్ ఉంటది. పెళ్ళైన ప్రతి వాడు ఆడదానికి భయపడాల్సిందే కదా. సూపర్, వెరీ గుడ్ ఆన్సర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లేడీస్. అమ్మాయిలు ఆడమంటే మీ మొక్కలు. నెక్స్ట్ ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్దాం అన్నప్పుడు ఐ లవ్ యూ అండి అని అన్నప్పుడు చెప్పు సైజ్ ఎంతో తెలుసు, అప్పుడే షాపింగ్ స్టార్ట్ అయిందని ఏదవా. నెక్స్ట్ అబ్బాయిని తన ఇంటికి తీసుకెళ్ళమన్నప్పుడు ఏం చేస్తారమ్మా? వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, భయపడతారు. పేరెంట్స్ ఉన్నప్పుడు అయ్యా అట్లా క్లారిటీ ఇవ్వు. నెక్స్ట్ ఎవరైనా లావుగా ఉంటారు కదనా, వాళ్ళు చిన్న చిన్న మిడ్డీలు వేసుకొని నడుచుకుంటూ వస్తే భయపడతాం. నెక్స్ట్ రాఖీ పండుగ రోజు అమ్మాయిని చూసే భయం అవుతుంది. వామ్మో, నేనైతే ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళకపోతుండే. ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డే వాళ్ళ డాడీని తీసుకొని వస్తే భయం అవుతుంది అన్న. సపోజ్ నువ్వు ప్రపోజ్ చేసినావు, ఈమె ఒప్పుకుంది, నేను డాడీ, నువ్వు ఎట్లా ఫేస్ చేస్తున్నావు, ఎట్లా భయపడతావు చూద్దాం. డాడీ శ్రీకాంత్ ఉన్నాడు కదా, శ్రీకాంత్ మన పాలబ్బాయి ఆడేం చేశాడు? పాలబ్బాయి శ్రీకాంత్ కాదు, డ్రైనేజ్ క్లియరా కాదు డాడీ. ఈ శ్రీకాంత్ వేరు, మీకు తెలీదు. ఆయన పెద్ద కంపెనీలో పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేసి పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. ఆయన నాకు నిన్నే ఐ లవ్ యూ చెప్పాడు. వాడి ఆస్తి ఎలాగోలా కొట్టేద్దాం నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే. శ్రీకాంత్ హాయ్. ఇదేంటమ్మా నీ డ్రైవర్ లాగా ఉన్నాడు. డాడీ ఆస్తి అమ్మా నాకంటే ఎంత అందంగా ఉన్నాడు చూడమ్మా. శ్రీకాంత్ మీట్ మై ఫాదర్ రవి. హలో మై సన్, సారీ మై అల్లుడు. హలో మామయ్య, ఎలా ఉన్నారు? మా అమ్మాయిని ప్రపోజ్ చేశారంట. అవునండి. పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? మీరు ఒప్పుకుంటే ఇప్పుడే చేసుకుంటారు. నానా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. శ్రీకాంత్ కాల్ ముక్కు. నాకు మా అమ్మాయిని చేసుకునేవాడు చాలు, మీ రెస్పెక్ట్ కి చాలు. ఇక ఇద్దరికి పడతాయి, ఓకేనా? నీ దగ్గర ఎంత ఆస్తి ఉందో నాకు అవసరం లేదు, కానీ నీలో మ్యాటర్ ఎంత ఉందో చూడాలి. ఒక్కసారి ఒక 100 డిప్పులు కొట్టి ఆగమ్మా ఆగు. నాన్న పెళ్లికి ముందు అన్ని చేయించొద్దు నాన్న. 100 అయినాయి లెక్క పెట్టుకో. ఏమైనాయి? 1:4. 1:4. మీ డాడీ నేర్పిండారా లెక్కలు? డాడీ ప్లీజ్ డాడీ ఒప్పుకో. నాకు వాళ్ళలో ధైర్యం నచ్చింది. సరే టైం చూసుకొని పెళ్లి చేస్తాను, వెళ్ళు. నెక్స్ట్
మందు తాగిన అమ్మాయిని చూస్తే భయం వేస్తుంది అన్నయ్య. ఇప్పుడు ఈ అమ్మాయి తాగింది అనుకుందాం. దా తాగుతాను దా. వాటర్ ఎందుకు అంత వాటర్ తాగిస్తున్నావు? వాటర్ కాదే, బాత్రూమ్ లో ఫినైల్ ఉండిపోయింది. ఈడు నీకు ఎప్పుడో ఎవడో మోసం చేస్తే వీంట్లో వాడిని చూసుకుంటున్నావు. రే రవిగా నేను లేను రే. ఎంతమంది జీవితాల్లో నాశనం చేస్తావురా? ముందు లాస్య, ఇప్పుడు నేను, తర్వాత గీత, ఆ తర్వాత సీత, పీత, నీ నోట్లోకి తర్వాత రవి. రవి ఏడి? మరి నీలాగా ఉంటాడు. నువ్వెవరు? నీకు అప్పుడే దిగిందా ఎన్ని బీర్లు తాగి? రవి. హలో బేబీ. ఓకే వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. సుసు వేసి వస్తా. మండే నుంచి వెళ్ళి సాటర్డే దాకా ఫాలో అయిన అమ్మాయిని సండే మార్నింగ్ చూస్తే భయం అవుతుంది. ఎందుకురా? ఫాలో అయిన అమ్మాయి కనిపిస్తే ఓకే. అంటే సండే మార్నింగ్ మేకప్ లేకుండా ఉంటది కదా. అమ్మాయిలకి శిగం వచ్చినప్పుడు భయపడు. అది నురా 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 నురా. నీకు సిగం వస్తే ఎట్లా వస్తుందో చూపెడదాం. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్లాడుతున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలంటే భయమేస్తుంది. దాదా ఈమె అబ్బాయి, మనం ఇద్దరం అమ్మాయిలం. ఏమే నా బాయ్ ఫ్రెండ్ తలుక్కున్నావు నువ్వు? వాడిని చూసింది నేను, ఫస్ట్ ముట్టుకుంది నేను, ముద్దు పెట్టింది నేను. అంతకు ముందు నేను. ఏంటమ్మా ప్రూఫ్? నా దగ్గర వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, ఫేస్బుక్ ఉన్నాయి. అది నేను లేకపోతే వాడు ఒక్క ఇంచు కూడా కదలడే. అలా పెట్టుకున్నావే నీ దగ్గర? ఇప్పుడు నేనే కొంగు కట్టేసుకున్నా. నువ్వే సావితి సావితి. ముఖం చూడు ఎట్లుందో. నా అంత అందంగా ఉన్నవా నేను? నా నరు ఎంత సన్నగా ఉందా? చెప్పరా చెప్పరా. ఈరోజు గురువారం మౌనవ్రతం మాట్లాడద్దు. ఒరేయ్ ఏం చెప్పావురా? నాతో అనుకుంటూ నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, ఇప్పుడు అదేంది? నాతో కూడా చెప్పావు కదా. అవును, ఈ మొగ్గాలు చాలా దారుణం అయిపోయారు ఇవాళ రేపు. నువ్వు మోసపోయా, నేను మోసపోయా. నేనైతే 3 సార్లు డింగ్ డింగ్. వీడిని మనం నాశనం పట్టించాలి. వీడిని ఏం చేద్దాం? ఆడేడాడు లేను. ఇప్పుడు ఉంటావు చూడు. ఏమైనా ఏడ మారిపోతున్నా? ఏం చేద్దామే? దీనికి ఒక అసలైన పనిష్మెంట్ ఇద్దాం. నువ్వు వెళ్ళిపోయి కూర్చో. అమ్మయ్యా, ఫ్రీడమ్ పోయింది బేబీ. థాంక్యూ సో మచ్. నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను. ఎంత కష్టపడ్డాను తెలుసా దాన్ని పంపించనీకి. పంచపటాకాలో ది సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనం రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తుంటాం. ఇప్పుడు ఆ రాక్షసుడు నాలో వస్తే ఏం చేస్తాడో చూద్దాం. మనం చెంబు పట్టుకొని చెరువు గట్టుకి వెళ్తుంటే వాడని వచ్చి ఏడికి వెళ్తున్నావు అంటే అప్పుడు ఇక ఇట్రా ఇట్రా. పుట్ట రాపిరా నేను వద్దంటే. అరే ఏమరా రాములు, ఏడికి పోతున్నా? పొద్దున పోతున్నా లండన్ పోతా. ఒక టికెట్ వేయాలా నీకు కూడా? అవును, మీ అబ్బాయిని 10 మంది వచ్చి కొట్టిరంటే ఏమైనా? మరి ఆడు తీట పని చేస్తే కొట్టాడా? ఏమైనా రాములు అట్ట ఎడుతున్నావా? ఏం కాలే. అరే పిలుక బలి పెట్టినావు కదరా నువ్వు. ఏ పట్నం పోయినావా? లేదు, సిటీకి పోయినా. ఏంది టీ? వేడి పెట్టియా? వేడి పెట్టియా? ఏమరా ఇదే చల్ల నీళ్ళు? మా ఇంట్లో నీళ్ళు లేవు, అర్జెంట్ వస్తుంది. ఇప్పిన ఏడికి పోతున్నావు పొద్దున పొద్దున? బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
ఆడ అల్పపిండం అయితే నీకేమైందిరా? ఇది బంగాళాఖాతం, ఇది అల్పపిండం ఏడుంది? రన్నింగ్ లో ఉంది. ఏమండి ఇక్కడ ఆమె కూడా అర్జున్. నెక్స్ట్ నేను చాక్లెట్ తెచ్చుకున్నప్పుడు నా ఫ్రెండ్ గుంజుకుంటే నేను రాక్షసత్వం చూపిస్తాను. రవి చాక్లెట్. రేపు పొద్దున వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం కష్టపడి గెలుచుకున్న పటాస్ కప్పుని ఎవరైనా పలగొడితే రాక్షసులా బిహేవ్ చేస్తాం. నేను ఫ్రెండ్ పగలగొట్టినా. అరే సారీ రా మావా. అరే ఏం రా ఎట్లా పలగొట్టినావు అని కుట్టేస్తాం. కొట్టి దా దా దా. అరే ఎందుకు అట్లా కొట్టేసినావు? సూపర్ నేనున్నా. అరే ఎందుకు బోడి కప్పు కోసం దోషం కొడతావారా? నార్మల్ మా యాదమ్మ చెప్తుంది. యాదమ్మ చెప్పురా. నా పిల్లం వేరే ముద్దు పెట్టినప్పుడు వస్తుంది నాకు. ఉదయం పూట వచ్చే టీవీ షోలు ఎలా ఉండబోతాయో కంటికి కట్టినట్టు చూపెడతానంటున్నాడు మా యాదమ్మ రాజు. లెట్స్ వెల్కమ్ హిమ్ ఫ్రమ్ రచ్చ రైడర్స్. ఇవాళ రేపు టీవీ కామన్, సినిమా కంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు. ఈ వింత వింత అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయన్న. ఆ వింత వింత అడ్వర్టైజ్మెంట్లో ఇప్పుడు నేను చేసి చూపిస్తా. పొద్దుగాల కొన్ని సుప్రభాతాలు వస్తాయన్న. ఆరోగ్యంగా ఎట్లుంటారో కొన్ని ఉంటాయి. కొన్ని అవి ఎట్లుంటాయో మీకు చేసి చూపిస్తాను అన్న. నువ్వు ఫోన్ చేయనా? హలో రింగల్ లేపినా మాట్లాడు. నేను శ్రీముఖికి చేసినారా? నువ్వు ఫోన్ చేయమన్నావు కదరా? నాకు చేయమన్నా. నీకా? మాట్లాడక నీకే చేస్తారా? హలో చెప్పురా, ఎందుకు ఫోన్ చేయమన్నావు? అన్నా నేను ఇడ గురి మన చెప్పాలి కదరా ఫస్ట్. హలో హలో గురు. గురువు కదరా? గురుగా గురుజీ. గురుజీ నమస్కారం చెప్పండి. నువ్వే చెప్పాలి, ఎందుకు ఫోన్ చేయమన్నావు? గురుజీ హలో, నా ఆరోగ్యంకి ఏమైంది? హలో గురుజీ. నమస్కారం అండి, శుభోదయం. ఉదయం పూట లేవంగానే దొడ్డికొస్తుందా? దొడ్డికొస్తుందా? నాకు వస్తుంది కరెక్టే, కానీ కడుక్కోలేకపోతున్నాను. దానికి పరిష్కారం ఏమైనా ఉందా గురుజీ? ఓకే గురు గారు, మీ పేరు? నా పేరు శ్రీముఖి. ఓకే అండి, మేము చెప్పిన విధంగా మీరు చేస్తే 3 పూటలు వస్తుంది. థ్యాంక్ యూ గురుజీ. చెప్పేదేనండి. హలో హలో మీ హరి, ఎట్లున్నావురా? మరొక కస్టమర్ చెప్పగలరు? హలో హాయ్ గురుగా. చెప్పండి. గురుగా. దుర్గా గారు, ఇది గురుగారు. మొగుడు నన్ను బాగా కొడుతుంది. మొగుడు నిన్నే కొడతాను, నేను కొట్టాను. మీ పేరు తెలుపగలరు? నా పేరు శ్రీముఖి. శ్రీముఖి గారు, మీ పుట్టిన తేదీ తెలుపగలరా? నా పుట్టిన తేదీ మే 10. మే 10 పుట్టినందువలన మీరు దొడ్డు ఉన్నారు. గురుగా నేను ఏం చేయాలి? ఏం చేయాలంటే రోజు పొద్దుగల కప్పకూర తినండి. అప్పుడు మా భర్త నన్ను కొట్టడా? మానేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ గురుగా. థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్, స్వీట్ డ్రీమ్స్. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎక్స్ప్రెస్ సారీ. హలో, ఎంత తిన్నా లావుగా అవట్లేదండి. ఒక పని చేయండి, మీరు రోజు ఏం తింటారు? రోజు అన్నం తింటాను. అది తినకుండా శ్రీముఖి గారికి ఇప్పుడే ఒక టిప్ చెప్పాను. రోజు కప్పకూర మీరు ఆమె వండుకొని తింటే మీరు ఫ్రై చేసుకొని ఇట్లుంటాయి కొన్ని అడ్వర్టైజ్మెంట్. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు, ఇది ప్రోగ్రామ్. అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్ ఇట్లుంటది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇట్లా ఉంటుంది తెలుసా? కొన్ని ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి. నా పేరు సుజాత అండి, నా మొగుడు రోజు సంవత్సరం దేనికి చేత కాకపోతుండే నాకు. ఒకరోజు ఇట్లానే ఊరేసుకుందామని వెళ్ళాను.
వెళ్ళి ఫ్యాన్ కి ఉరి వేసుకుంటుంటే అప్పుడే టీవీలో ఒకటి కనిపించింది. మీ అయినా మీతోటి సంసారం చేస్తలేడా? అయితే వాడండి గురుగుల మీద గుర్రం వాడండి, ఆటోమేటిక్ గా రోజుకి 3 పూటలు వాడితే ఆటోమేటిక్ గా మీ భర్త మీ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ చూసినా అండి. ఆ అడ్వర్టైజ్మెంట్ చూడగానే రోజు నేను 3 పూటలు మా ఆయనకి ఇచ్చిన. ఆ తర్వాత మా ఆయన రేస్ గుర్రం అయిపోయింది. అప్పటి నుంచి మీరు ఇట్లా వాడండి, గుర్రం రేస్ గుర్రం ఇట్లా ఉంటది. ఇంకొన్ని ఉంటాయన్న, బాత్రూమ్ కడిగి ఉంటది ఒకటి పిరిపికాయలు అని. అది కరెక్ట్ అనా? మనం తినే టైంలోనే వస్తుంది అన్న. అది బాత్రూమ్ లో చేయొచ్చి చూడండి నో క్రిమిలు, చూడండి నో క్రిమిలు భూతద్దం పెట్టి మరి చూపిస్తాడు మనకాడు. ఆ తినాలన్నా ఏం చేయాలి? ఇక్కడేమో ఇటు చూడండి ఎంత కర్రెగా ఉందో, ఇటు చూడండి ఎంత తెలుపు ఉందో. ఇప్పుడు మనకి కిరిపికి వాయిల్ వాడదాం, దీంతో పోదాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాం. వావ్, నేను నమ్మలేకపోతున్నానండి, ఇంత బయటకు వచ్చింది. అబ్బా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది కదా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? నేను అలసిపోయా, వద్దు. పటాస్ లో పటాక పంచులు వేసేసి అలసిపోరా ఏంటి? ఓకే చెప్పండి. భూమి మీద నూకలు చెల్లిపోయినప్పుడు అక్క, భూమి మీద నూకలు చెల్లిపోయినప్పుడు ఇంకొంచెం టైం ఉంటే బాగుండు కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నూకలు? బియ్యం అక్క. వాట్ ఈస్ బియ్యం? బియ్యం రైస్. వాట్ ఈస్ రైస్? రైస్. No. Rice is what Ravanna eats. Gaddi is what Srimuki eats. ఆ డిఫరెన్స్ చూపెట్టాలి, ఇలా చెప్తే అర్థం కాదు. వారియర్స్ కదా. I eat subway. అదే గడ్డి, అదే అంటున్నా. నెక్స్ట్ కత్తి లాంటి మేడం క్లాస్ కి వచ్చి క్లాస్ చెప్తుంటే అబ్బా ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండాలి. ఆమె వెంటనే వెళ్ళిపోరా, మొత్తం టైం నీదే. సుధాకర్ అన్న స్క్రిప్ట్ చేసేటప్పుడు ఎక్కువ కామెడీ చేసిన రోజు ఇంకొద్దిసేపు ఉంటే బాగుంటాను. సుధాకర్ అనే పేరు చాలు కప్పులు ఇవ్వడానికి. యూట్యూబ్ సార్ జిందాబాద్ 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 రచ్చరవి జిందాబాద్ అని చెప్పరా. రైడర్స్ డౌన్ డౌన్ రైడర్స్ డౌన్ డౌన్ రైడర్స్ డౌన్ డౌన్ రైడర్స్ పందిలాగా డైనోసార్ లాగా ఆడిపోయి భయపడిస్తాడు, ఏం చెప్తాడు? పటాషోలో 1/2 అవర్ సేపు ఇంకొక అమ్మాయి ఉంది, ఇంకొక 1 అవర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకొంచెం సేపు చెల్లెలు కదరా పక్కన. ఆడికన్నా చెల్లెలు నాకు కాదు. నువ్వు అమ్మాయి పక్కన అన్నావు, ఆమె చూడంగానే ఆ ఎక్స్ప్రెషన్ నీ అమ్మాయి ఈడు నా పక్కన. ఆ అమ్మాయిని అడుగు ఒక్కసారి. అమ్మ నువ్వు ఏ విధంగా నన్ను చూస్తున్నావు అడుగు. అన్న చెప్పలేదన్న, అమ్మాయి ఎట్లా చెప్తారా? నేను చెప్పిస్తారా? నేను దాని అన్న ఉన్నారా? నువ్వు నా బొమ్మర్ది అవుతా లేదో చూస్తావా? మైక్ ఇరా ఒకసారి. అమ్మ ఒకసారి మైక్ తీసుకో. ఆడిని ఏ విధంగా చూస్తున్నావు అమ్మా? అన్నయ్యలాగా అన్నయ్యలాగా. ఫస్ట్ నైట్ అప్పుడు సన్ లైట్ తొందరగా వస్తే దీని అమ్మ జీవితం ఇంత తొందరలో వచ్చింది అనుకుంటా. ఆ పీకింది ఏం లేదు కానీ ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు పక్కన పోరినప్పుడు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడితే అబ్బా ఇంకొంచెం టైం ఉంటే బాగుంది అనిపిస్తుంది. నువ్వు అడుక్కునేటోడు నాకు తెలియదే. వైన్ షాప్ కి వెళ్ళినప్పుడు మన ముందే షటర్ బంద్ చేస్తుంటే అప్పుడు కొంచెం సేపు ఓమనంటే అబ్బా ఈ రోజు రాత్రికి. అమ్మాయిలు షార్ట్లు వేసుకొని తిరుగుతుంటే ఇంకొంచెం చూడాలనిపిస్తుంది. ఏం చేస్తారా? చూస్తూ ఉంటాం అంతే. నేత్రానందం. ఎంత ఏజ్ వరకు? 30 years వరకు. 30 years చూస్తూనే మీ ఉంటావు. మమ్మీ పేరేంటి? సుశీల. డాడీ? యోగయ్య. సుశీల యోగయ్య. నువ్వు తలకి ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుని అమ్మాయిలు షార్ట్లు వేసుకొని తిరుగుతుంటే చూడాలని ఉంది. ఇంకొంచెం సేపు అయిన తర్వాత దానికి రవి నీకు కొంచెం ఏజ్ పెరిగినా పర్లేదు అప్పటి వరకు చూస్తానే ఉంటాను అంటున్నావు. బుద్ధి ఉందా? ఉంది. బుద్ధి ఉంటే ఎక్కడ వెరీ బ్యాడ్ ఆన్సర్ కదా అది. బొట్టు పెట్టుకొని ఇట్లా నెక్స్ట్. పొద్దున్నే అలారం మోగినప్పుడు ఇంకా కొద్దిసేపు మోగితే బాగుండదు. కాదు, ఇంకా కొద్దిసేపు పండుకుంటే బాగుంది. ఎవరుంటారు పక్కనప్పుడు? మా అన్న ఉంటాడు. మా ఇంట్లో నేను మా అన్న. నెక్స్ట్
టాపిక్. ఎలాంటి సందర్భాల్లో పక్కోడి మాట అస్సలు వినం మనం? ఫ్రెండ్స్ ఎవరన్నా అమ్మాయిలతో తిరగొద్దు సంకనాకి పోతారని చెప్పినప్పుడు నేను తిరుగుతానని చెప్పేసి వాళ్ళ మాట వినం మనం. నేను అబ్బాయి ఆబ్వియస్లీ అమ్మాయిలతో తిరుగుతా, నువ్వు కూడా చెప్పేటోడు లఫుడ్ సుధాకర్ గా అని చెప్పి కూర్చోడు. నెక్స్ట్, ఇంట్లో వాళ్ళు ఉండి గాలిపటల సుధాకర్ స్కిట్ చూడమన్నప్పుడు నేను పక్కన మాట అస్సలు వినను. అదే రవణ, నువ్వే నన్ను కాపాడాలి. ఎవరన్నా డిసిప్లిన్ గా ఉండురా, డిగ్నిటీగా ఉండురా అంటే వాడు మాట అసలు పట్టు. నువ్వు అట్లనే ఉన్నావు కదరా. బట్టలు లేపు, మనం రచ్చ స్టైల్. బట్టలు లేపు, కాళ్ళ పైకి, ప్యాంట్ పైకి లేపు, ఇట్లా లేపు, పైకి లేపు, లేపురా పైకి లేపు, ఇట్లా కింద నుంచి లేపు, లేపురా పైకి లేపు, ఇంకా పైకి లేపు. ఎందుకు లేవురా మనం రచ్చరవి ఫ్యాన్స్. తీన్మార్ పాట పెట్టావు. రెడీ, అందరూ వచ్చిర్రా మనతో డాన్స్ చేయడానికి. రెడీ, తీసుకోరా. సుధాకర్ చచ్చిపోయాడు రా, సుధాకర్ చచ్చిపోయాడు రా. సుధాకర్ అమర్ రహే, సుధాకర్ అమర్ రహే, సుధాకర్. నెక్స్ట్, బాత్రూమ్ లో ఉన్నప్పుడు డోర్ కొట్టినప్పుడు అప్పుడు ఎవరి మాట అయినాను. బాత్రూమ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఎవరి మాట అయినాను. అప్పుడు ఏం చేయంటే కూర్చుంటావు కదా, డోర్ ఓపెన్ చేయరా, ఆ దెబ్బకి మళ్ళీ తిరిగి రా నీ వైపు. నేను ఆ బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ వద్దన్నా కూడా తన మాట వినను. ప్రియాంక వద్దే, ఎల్లకే. నేను వెళ్తా, నా ఇష్టం అది. రవి మంచోడు కాదు. వద్దు వద్దు, రవి మంచోడే కదా. మంచోడు కాదు. పీకినవుతి. నెక్స్ట్, బిజినెస్ మ్యాన్ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత పక్కన మాట అస్సలే వినను. ఏం డైలాగ్ చెప్పు? ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలే వినొద్దు. నీ గోల్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th. అంటే మనిషి మాట వినవు గానీ ఇది చెప్తే వింటావు. నెక్స్ట్, ఫుడ్ బోర్డింగ్ లో ఉన్నప్పుడు కండక్టర్ మాట అసలే విన్నా. అట్లే 2 కిలోమీటర్ పోతే ఎవడి మాట వినవు, అప్పుడు డైరెక్ట్ దేవుడితో మాటలు. yes, ఇంతటితో పంచోడాక అయిపోయింది. ఇప్పుడు అసలైన కామెడీ మా పెద్దనాన్న పంపించాడు. ఎప్పుడు మారుతుంది, ఇప్పుడు కామెడీ వస్తుంది. నాలాంటి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అని చూపించడానికి మన ముందుకు వచ్చేస్తాడు శరత్. చిన్నపిల్ల విషయానికి వస్తే ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడే ముందు హాస్పిటల్కి వెళ్తే డెలివరీ రెడీగా ఉంటారు కదా, మనం ఏం చేస్తాం, మనం అక్కడ వెళ్ళి అది తల్లి హెల్త్ బాగుందా అని అడుగుతాం. అక్కడ అడగాం మనం పోయి, అమ్మమ్మ నానమ్మ ఇద్దరు వెళ్తారు డామినేషన్, ఆమె దగ్గరికి వెళ్తారు. నన్ను అడుగుతారేమో అని చెప్పి ఆమె వెయిట్ చేస్తుంటారు పడుకొని. అక్కడ పాప ఉంటుంది, బాబు పుట్టినోడు. అబ్బాబా ఎంత ముద్దొస్తున్నాడే, అచ్చు నా పాలకే. అయ్యో చూడు, ఆ ముక్కు చూడు, ముక్కు తాత పాలకే. ఆ ముక్కులో పక్కు చూడు, అబ్బా తాత పాలకే. నానమ్మ డామినేషన్ మళ్ళీ ఆ కాళ్ళు చూడు, కాళ్ళు అబ్బా మా పాలకే. అదే కొండలు ఎల్కనమ్మ నమ్మిట్టు విన్నావారా? ఆడి మెమరీ కార్డ్ ఆడికి గుర్తొచ్చింది. ఇవంతా చూసిన తర్వాత భార్య అడుగుతాను అనమాట హస్బెండ్, ఏంటంటే అసలు చూడండి మా అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఏమంటారు, ఏమంటారే అదే ముక్కు ఆళ్ళ ముక్కేనట, అలా కాళ్ళు కూడా ఆళ్ళ కాళ్ళట. అవునేమోనే, అయితే ఈసారి మన కాళ్ళు మన చెయ్యేస్తాడు చూడండి. మరి మొన్న పిల్లలు అనమాట, అన్నా నేను పటాలు చూస్తాను,
మీరు కూడా చేస్తున్నారు కదా. చేస్తున్నారా? సంతోషం అదే వాళ్ళ. అన్న సూపర్ అన్న, మంచిగా చేస్తున్నావు అన్న. ఇగో మా తమ్ముడా? ఓకే. ఏంద్రా అని ఆడి ఏజ్ ఎంత? అంటే వాడికి 5 సంవత్సరాలు అన్న. బానే ఉన్నది. మరి ఆడేవాడు? మా అన్న అన్న. ఆడికెంత? 20 అన్న. మరి నీకెంతరా అన్న? నాకు 5 అన్నాడు. అరే 5, 15, 20 ఏంద్రా అంటే మా నాన్న ఎమ్మెల్యే అన్న, 5 సంవత్సరాలకు ఒకసారి పోటీ చేసి గెలుస్తాడు. అప్పుడే ఇంకా పిల్లలతోని ఫోన్ లో మాట్లాడితే ఎలా ఉంటుంది? మన ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాడు, అనుకో కొడుకు పుడతాడు. ఇక మనతో మనం మాట్లాడాల్సి వస్తుంది. ఫోన్ చేస్తాం. హలో హలో, మీ నాన్న ఈ లోపు ఇంటికి పోయి రావచ్చు. అరే ఇట్లనే నువ్వు అరుస్తున్నావు, ఇట్లా మా వాళ్ళు కూడా అట్లనే అరుస్తున్నారు. కామెడీ ఎప్పుడు వస్తుంది అని. ఏమమ్మా వారియర్స్ అన్న క్లోజ్ పెడితే నువ్వు ఎంత నవ్వావు తెలుసా? నేనా? క్లోజ్ అప్ యాడ్లో కూడా అంత రాలే స్మైల్. మరి మీ వారియర్ ఏమైంది? అది రైడర్స్ మంచితనం, నేను నవ్వుతున్నా. మీ వారియర్కి ఏమైంది? వాడు ఎప్పుడు గెలుస్తాడు అని వెయిట్ చేస్తాను, గెలికాడు. అందుకే ఇంకా ఎక్కువ నవ్వు వస్తుంది. వీళ్ళిద్దరు అయితే పాపం ఎవరో వాళ్ళకి సొంత మనిషి ఎవరో పోయినట్టు. అరే చెప్పండి రా, కామెడీ వస్తారా? అదా వస్తుందన్నా. ఏడొస్తుంది స్టేజ్ మీద. సరే ఎన్ని జోకులు ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి. చూద్దాం ఎంతమంది నవ్వుతారు. రెడీ? ఛాలెంజ్. గల్లీకి వెళ్ళాను. గల్లీకి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ పిల్లలు చిన్నపిల్లకి అంతలేదు, కాలింగ్ బెల్ అంటుంది. ఎట్లా నవ్వండి ఏంటమ్మా అంటే అంకుల్ ఇది అందలేదు అంకుల్. అవునా? అయితే నేను కొట్టనా అంటే కొట్టండి, మీకు అంతుందా అంటే నేను చాలా పెద్దోని కదా అంటే రవి అంటున్నారు కదా మీరు పెద్దోళ్ళు. అంటే రవి అంటే పెద్దోని అనుకుంటాను. దాని తర్వాత వెళ్ళాను. ఇది లాస్టా జోకు? భయం స్టార్ట్ అయింది. భయం కాదు, ఇది టార్చర్ స్టార్ట్ అయింది. అని నేను కొడతానమ్మా. అయితే కొట్టండి ఇట్లా బాగుంది, ఇంకోసారి కొట్టండి అంకుల్. బాగుంది అంకుల్. అయినా అంకుల్ ఆ ఇంట్లో బయటకు వస్తే ఏం చెప్తారు? అంటే మీలు కదా. దాని తర్వాత వెరీ నెక్స్ట్ ఒకళ్ళ ఇంటికి వెళ్ళి సారీ నవ్వడం మర్చిపోయాం. తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. వారియర్ పాప ఏమైంది పాప? నాకైతే చెక్కలైపోతుంది. ఇల్లు కట్టుకుంటా చెక్కలతో. ఇప్పుడు నేను లాస్ట్ ఏంటంటే వేరే రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే వాడు ఒక బుక్ చూసి బాగా చదువుకుంటాను. నాన్న బాగున్నావా అంటే బాగానే ఉన్నా, నువ్వు బాగున్నావా? సరేరా నువ్వు లెక్కలో ఫస్టా? నేను ఫస్ట్ అంకుల్, నేను చాలా ఫస్ట్. అయితే నీకు 4 యాపిల్ ఇస్తారా అన్నా? ఇంజక్షన్ వస్తుంది. ఎక్కడో ఏదో పెట్టి నువ్వు ఇంకా ఎన్ని? రైట్ లాస్ట్. ఎన్ని లాస్ట్ అన్నా? నేను బతుకు తోపుడు బండిలో పోయి నీ గురించి చెప్తున్నావు. అయితే నీకు 4 యాపిల్ ఇస్తా, నీకు లెక్కలు బాగా వచ్చని చెప్పి నువ్వు మీ తమ్మునికి సగం ఇవ్వాలని ఇస్తావు. 3 ఇస్తా. అదేంట్రా లెక్కలు బాగా వచ్చాను మీ తమ్మునికి సగం అంటే 2 ఇవ్వాలిగా అంటే మా తమ్మునికి రావు కదా. రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ. లవర్ గనుక మన రూమ్మేట్ అయితే వాడి వల్ల మనకి ఎన్ని బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయో చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్. ఊర్లలో శవాలు ఎదురు ఇటంటే అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ కు లవర్ ఉండి మనకు లవర్ లేకపోతే ఎలా ఉంటది? వీడికి లవర్ ఉంది, రూమ్ లో ఉన్నాం, నాకు లవర్ లేదు, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? మార్నింగ్ జిమ్ చేస్తున్నప్పుడు అరే రానా జిమ్ చేద్దాం. జిమ్ కు వచ్చి జిమ్ చేయక జనీలతో డాన్స్ చేస్తారా? 6 ప్యాక్ రావాలని నా లవర్ ఒకటి చెప్పింది టెక్నిక్. రే 6 ప్యాక్ అంటే నీ లవర్ 60 రీఛార్జ్ అనుకుంటున్నావు. అట్ట లేపుతున్నా 50 కేజీలు దింపురా రే. దింపడా శాస్త్ర నువ్వు చెప్పిన నాకు ఎంత కూడా నేనే దింపుతున్నా. అంటే చార్నేట్లేదా? నువ్వు అలాగే ఉండాలరా. నా లవర్ ని చూదురారని తీసుకపోతే నన్ను సైడ్ కి పెట్టేసి దాన్ని మాయం చేసింది దరిద్రుడు. నువ్వు అట్నే మొయ్యరా. ఒరే చివరిసారి చెప్తున్నా దింపురా. ఒరే నువ్వు చివరిసారి అడిగినా చింత చెట్టు అటు అడిగినా నేను దింపను రా. నా పగిలాగే తీరుతుందిరా. ఒరే నా లవర్ ఫోన్ చేసింది.
దరిద్రుడా ఇంతసేపు ఎత్తుకుంది నువ్వు నా బుక్స్ ఇవన్నీ ఏంట్రా ఇవన్నీ తడిపిసావేంట్రా ఇవన్నీ తడిస్తే బరువు పెరుగుతాయని నా బుక్స్ తడిస్తే బరువు పెరుగుతాయి అరే రూమ్ లో ఇన్ని బుక్స్ ఉంటే నా బుక్స్ ఎందుకు మోస్తున్నావురా అరే నేను నా లవర్ తో మాట్లాడే ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే నువ్వు ఈ బుక్స్ తో చదువుకొని పాస్ అయితే మళ్ళీ నా లవర్ నీకు చెప్పేది నాకు భయం రా నీ పందిపల్ల లవర్ నాకు పడుతుందంటే ఇన్విజిలేట్ అనుకుంటే నేనే ఫెయిల్ అవుతా కదరా ఇప్పుడు నిజం చెప్పు నిజమా చెప్తారా గో మహేష్ బాబురా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటారు గోపిచంద్ ఉంటారా గో రాత్రి ఇలా కడుపులో పుడుతుందిరా వాళ్ళ అమ్మ పటాస్ తీసుకొని కడుపులో పెట్టగానే అమ్మా ఏం చెప్తున్నారా అంటే నిజం అంటే ఇదేరా మహేష్ బాబుది నా లవర్ గురించి నిజం చెప్పండి నీ లవర్ గురించి నిజమా అమ్మ అది కత్తిలా ఉంటది ఇప్పుడు వీళ్ళు పడుకునేటప్పుడు ఎలా ఉంటది ఇంట్లో నైట్ పడుకుంటే ఎలా ఉంటది పడుకున్నా వస్తే నా మూత బాగాలేదంటే నీ మూత బాగా నా మూత బాగాలేదంటే నీ పందిదాని మూతి బాగాలేకపోతే నా మూతి ఎందుకు కొడుతున్నావు రా దాన్ని అయినా నా మూతి బాగాలేదారా ఒరే మూతి బాగానే ఉంటుందిరా కానీ రోజు దాని దగ్గర పోయి దాని మూతి మురక చూడకూడదు అప్పుడు బాగుంటుంది చూడండి పడుకో పడుకో కొట్ట నిజం కొట్టిండు నా పొట్ట బాగాలేదంటావు నీ పొట్ట మీద గుద్దుతావు పాచిపోయిన పానీపూరీలు పట్టకపోయిన కుక్కుకొని మరి తింటే పొట్ట పెరగ పక్కింటి పానీపూరీలు లట్టు పెరుగుతాదిరా పండుకోనిరా పొద్దున్న ఎగ్జామ్ నీ పడుకోలేదు ఇంకా ఏడ్రా పడుకునేది మూతి బాలేదని ఇక్కడ కొట్టావు తర్వాత కిందికి వచ్చి ఇక్కడ కొట్టావు తర్వాత ఎక్కడరా ఎగ్జామ్ ఉందిరా చెయ్యి బాగున్నా ముద్దు కావాలా ఒరే కింద పడతా వస్తుంటాడు దర్శన ఏంట్రా ఇది దాని దగ్గర పోయి కలిసి రాలేదు ఈవినింగ్ పోరా అన్న దాని దగ్గర పోయి నా మీదకి వస్తున్నావు దరిద్రుడా ఒక్కసారి ఏంట్రా క్షమించమంటున్నారా ఒక్కసారి క్షమించమంటున్నావా పడుకుందా ఏంటి పడుకుందా ఇంత సినిమా చూసినాక నీ పక్కన ఎవడన్నా పడుకుంటారా సిగ్గులేనోడు రచ్చ లాంటి వాళ్ళే పడుకుంటారు పొద్దున్నే వీడు పడుకొని ఉంటాడు మనం లేస్తే ఎలా ఉంటది పడుకోరా ఆడికి లవర్ ఉందిగా నైట్ అలసిపోయాడు మాట్లాడి రాత్రంతా 80 కోడిగుడ్లు పెట్టిన కోడిలాగా ఇష్టపడినాడు ఎందుడు కొంచెం అమ్మ వంట చేయాలి ఒరే అన్నం వందాం లేరా ఒరే కూర వందాం లేరా ఒరే 2 రెడీనేద్దా రెడీ అనగానే లేవడమే నేనే తింటా పడుకోట్నే చికెన్ అది బాత్రూమ్ రే అరే ఎక్కడ తిన్నా రావాల్సింది ఇక్కడికి వచ్చేసా దరిద్రుడా నీ తెలివితేటలు తగలేయా ఎట్లాగ మొగుడున్న పిల్లం ఆల్రెడీ నీ పెళ్ళైన తర్వాత ఉంటుంది అని ఆల్రెడీ మొగుడున్న పిల్లని చేసుకోలేదు దరిద్రుడా అరే ఏంట్రా లెగ్ పీస్ కి మసాలా తక్కువ అరే ఏమనుకోకరా ఈ బొక్కలోంచి కొంచెం బెటర్ ఆకలి అవుతుంది తీసుకో ఏం పెట్టారు రెడు బయటికి రా చెప్తా ఏంట్రా ఇందాక చొక్కటే మొత్తుకున్నా ఏంటి ఏంటి అంటే ప్లేట్ లోపల తీసుకుపోయా కడిగావలేదా అని అంటే నా బాటిని కడుకోను ప్లేట్ ని కడతా నేను నాకు తెలుసురా రచ్చరావు ఉన్న కడగాడు నువ్వు అంతే నువ్వేం కడతావు అట్లా అమ్మాయిలకు కూడా ఇలాగే ఒక్కరికే లవర్ ఉండి ఇంకో లవర్ లేకపోతే ఎలా ఉంటది ఇప్పుడు నాకు లవర్ ఉండు వీడికి లేడు నా పేరు ఏఆర్ ఈయన పేరు ఆర్ఆర్ ఏఆర్ అంటే యాంకర్ ఆర్ అంటే రచ్చరవి ఏమే నా లవర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు తెలుసా నీ లవర్ నీ గిఫ్ట్ నాకు నరేంద్ర మోడీకి ఇస్తాడా నువ్వేమన్నా అనుకో నా లవర్ ఫోన్ చేసి మాట్లాడుకుంటా హలో వసే నువ్వు నాకు ఫోన్ చేసావే బల్లిగుడ్ల దాని నీకు ఫోన్ వచ్చిందా నేను అక్కడ ఉడత శివలోనికి ఫోన్ పోయింది అనుకున్నా గొప్ప శివలానా చూస్తేవే అలాగనే ఏమే నేను నా లవరు సినిమాకి వెళ్తే ఎలా ఉంటది అంటావు 2 గోరెల్లో సినిమాకి పోయినట్టు ఏమే నీకు వచ్చింది తెలుసా నేను నా లవర్ రేపు సినిమాకి వెళ్తున్నా తెలుసా పోయి చేసేది అక్కడ ఏదో పని కానీ చెప్పేది మాత్రం సినిమా లవర్స్ పనే అదే ఏం పని పక్కన వాళ్ళకి మీ సినిమా చూపించడా చిచి అవునే నేను ఆ సంజయ్ గారి క్యాండ్ ఇచ్చా కదా ఎలా ఉంది వాడి పరిస్థితి నువ్వు ఆ సంజయ్ గారి క్యాండ్ ఇచ్చేసరికి నా కంటెంట్ చేయన పటాస్ అంటే పిచ్చి బట్టి నాకు ఆడవాళ్ళు తిట్టడమే నా కంటెంట్ అని చెప్తున్నాడు మధ్యలో మధ్యలో నన్ను అంటారు చూడు అవును నువ్వు సంజయ్ ఎందుకు వదిలేసావు ఆ దగ్గర బ్యాటరీ వీకే మరి అరిని పట్టుకోపోయావా అరే వీడన్న 30 సెకండ్లు ఛార్జింగ్ పెడతాడు వాడు 1 సెకండ్ కూడా ఆడు ఇప్పుడు లేడీస్ మామూలుగా రోడ్ల మీద నడిచేటప్పుడు ఎవరన్నా ఉంటే ఒకసారి చూపిస్తాం మామూలు ఎలా నడుస్తారు జనాలు ఉంటే అలా దొంగ కోళ్ళు పట్టేటోళ్ళు రోడ్డు పైన ఎవరు లేరు వీళ్ళిద్దరే నడుస్తున్నారు ఎలా నడుస్తారు
నీ డ్రెస్ నాకంటే బాగుంది. అటు శ్రీముఖికి దైవ దర్శనం అయింది. నీ మెమరీ కార్డ్ బయట పడ్డదు. మన ఇంట్లో దయ్యం ఉంది చూదురా. దయ్యమా? వస్తుంది నీ అమ్మగారి వాళ్ళు నువ్వు అద్దంలో చూసుకుంటావే. ఇప్పుడే ఆ పక్కకు ఇంకో దయ్యం వచ్చింది. చిచి నేను వచ్చినా. ఇప్పటి నుంచి మన ఇద్దరు ఒక ప్రామిస్ చేసుకుందాం. ఏంటది? మేకప్ లేకుండా నీ ఒక 4 మంది మన ఇద్దరు చూసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. మనం ఇప్పుడు మేకప్ వేసుకున్నాం కదా, చూసుకోవచ్చు. నువ్వు వేసుకోలేదు దరిద్రం ముఖం, నువ్వు వేసుకొని రా. అప్పుడు దాకా నీ కళ్ళు తెరవా. అయ్యో